వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్లాస్టిక్ రహిత వనపర్తి కోసం కృషి చేద్దాం. స్వచ్ఛ వనపర్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి. జగిత్యాలలో ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం. స్పీడ్ బ్రేకర్లపై అతివేగంగా వెళ్లడంతో పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నిర్మల్ జిల్లా బైన్సా ప్రధాన రోడ్డులో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. బంద్లో పాల్గొన్న నాయకుల నిర్బంధకాండను నిరసిస్తూ సిపిఐ ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే రండి, పట్టణాన్ని బాగు చేసుకుందాం, ప్లాస్టిక్ రహిత వనపర్తి కోసం కృషి చేద్దాం అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి పట్టణంలో తిరిగి స్వచ్ఛ వనపర్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 15 రోజులలో పట్టణ రూపురేఖలు మారాలి అన్నారు. ప్లాస్టిక్ జీవితకాలం 400 ఏండ్లు అని, దాని జీవితకాలం పూర్తయ్యేలోపు దాన్ని మనం భరిస్తూనే ఉండాలి అన్నారు. ఏదైతే లైన్స్ లో మనం ప్రతిరోజు యాక్షన్ ప్లాన్ పారిశుద్ధ్యంపై చేశాము. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ వార్డుకొకరిని జిల్లా అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా మరియు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 5, 4, 6, 7 సమర్థవంతంగా నిర్వహిస్తే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం, అందరం పరిశుభ్రంగా ఉంటాం. ఎవరం అనుకుంటాం? దోమలు కలిసిపోయి చికెన్ గున్యా వచ్చి, డెంగ్యూ జ్వరం వచ్చి, వైరల్ జ్వరం వచ్చి దవాఖానలో పాలు కావాలి, లేకుంటే ప్రైవేట్ దవాఖానకు పోయి చేసిన కష్టం వాళ్ళని ఎత్తిన పోలీసు రావాలని ఎవరైనా అనుకుంటామా? అనుకోం కదా. మన పిల్లల గదురు గబ్బులు ఆడుకోవాలి, అపరిశుభ్రంగా ఉండాలని మనం అనుకుంటామా? సంవత్సరాలు పడుతుంది. ఎంత? 400 సంవత్సరాలు పడుతుంది. ఈ 400 సంవత్సరాల లోపల దాని నుంచి వచ్చేటువంటి విషయాన్ని మనం నీళ్ల ద్వారా, ఆహారం ద్వారా మన కడుపులోకి పోతూనే ఉంటుంది, మనకు తెలియకుండానే. అందుకే మీరందరూ గర్వపడాలి, సంతోషపడాలి. మన వనపర్తి జిల్లాలోనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ను నిషేధించాలన్న నిర్ణయం తీసుకున్నదంటే దానికి తొలి అడుగు వేసింది మన వనపర్తి జిల్లాల కలెక్టర్ గారు. మేము మాట్లాడుకుని వారి సారథ్యంలో వనపర్తి జిల్లాలో ప్లాస్టిక్ నిషేధానికి మనం చర్యలు చేపట్టాం. ఒక ముందు చూపుతున్నా, రేపటి తరం పిల్లలు బాగా బతకాలి, రేపటి సమాజం బాగుండాలన్న కోణంలో మనం పనిచేస్తున్నాం. ఇది మీరు ప్రజలు గ్రహించి అర్థం చేసుకుని సహకరించవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, సమస్యలు ఉన్నాయి, కృష్ణ చెప్పినాడు. ఒక నిమిషం. జగిత్యాల నుండి సికింద్రాబాద్ వెళ్తున్న జగిత్యాల డిపో బస్సు గంగాధర సమీపంలోని రైల్వే గేట్ స్పీడ్ బ్రేకర్లపై నుండి అతివేగంగా వెళ్లడంతో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులు కరీంనగర్లోని లైఫ్ లైన్ హాస్పిటల్లో చికిత్స పొంది తిరుగు పయనమయ్యారు. బాధితులు మాట్లాడుతూ తాత్కాలిక డ్రైవర్లతో ప్రయాణికులకు ప్రాణాపాయం ఉందన్నారు. నా పేరు త్రివేణి, మేము జగిత్యాల నుంచి వస్తున్నాము హైదరాబాద్ వెళ్ళడానికి. డ్రైవర్లను పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కేసీఆర్ నాటకాలు ఆడుతుంది. ఇట్లాంటివి చేయకుండా ప్రజలకు సంరక్షణ చర్యలు తీసుకొని అనుభవజ్ఞులైన డ్రైవర్లను తీసుకో, లేదంటే ఆర్టీసీతో చర్చలు జరుపు. ఇట్లాంటి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం వచ్చి అతి స్పీడ్గా వచ్చి బ్రేక్ వేయడంతో బస్సులో సీట్లలో ఉన్న వాళ్ళందరూ జరిగింది. చాలా మందికి దెబ్బలు తగ్గినాయి. ఇంకొకతను దిగి వెళ్ళిపోయాడు. పనులు నూపతికి రసం వస్తుంది. ఇలాంటి ప్రైవేటు డ్రైవర్లను తీసుకొని ఎవరి ప్రాణాలు తీసుకొని కొంచెం అనుభవం ఉన్న వాళ్ళని పెట్టండి, లేదా పాత వాళ్ళని రెగ్యులర్గా చేయండి అని చెప్పి మనవి చేస్తున్నాము. మేము హైదరాబాద్ వెళ్ళడానికి జైతాల నుంచి వస్తున్నాం. ఆ బస్సు ఇక బ్రేక్ వేసిందో ఏదో పడ్డాం. పట్టలో గుద్దేసిండా? స్పీడ్ బ్రేక్ పట్ట వెళ్ళిపోయిందా?
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను తక్షణమే పరిష్కరించాలని బంద్ సందర్భంగా చేసిన నిర్బంధ కాండకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా భైన్సా ప్రధాన రోడ్డులో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు రాజు మాట్లాడుతూ రాష్ట్ర బంద్ సందర్భంగా కార్మికులు ప్రజా సంఘాల నాయకులు నిర్బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం లేదని హైకోర్టు సూచనలు చేసినా వాటిని అమలు చేయడం లేదని అన్నారు. ప్రజా సంఘాలు అఖిలపక్ష నాయకులు సమ్మెకు మద్దతు తెలిపితే కేసీఆర్ నియంతలాగా ఎవరి మాట వినకుండా కక్షపూరిత ధోరణి కొనసాగిస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు అఖిలపక్ష నాయకులు కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు సమ్మె పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా, అలాగే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బంద్లో ఇష్టారాజ్యంగా అరెస్టులకు పాల్పడిన దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు బైన్సాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశాం. కేసీఆర్ తన నియంతృత్వ పోకడలతోటి ప్రజా ఉద్యమాలపైన ప్రజా సమష్టిలో నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాడు. ఇది ప్రజాస్వామిక పాలన కాదు, ఇది నియంత పాలననే. ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు వారు చాలా శాంతియుతంగా చేస్తున్న పోరాటాలపైన కూడా ఈరోజు లాఠీ చార్జీలు, అరెస్టులు, నిర్బంధాలు కొనసాగిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేయాలి, వారికి తగిన న్యాయం చేయాలి. వారి యొక్క డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే ఈ పోరాటం ఉధృతమవుతుందని చెప్పేసి మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. రోజుకు వెళ్ళడానికి కానీ, సమ్మె చేయడానికి కానీ, సమ్మెను చేయిస్తున్నది కానీ కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. ఎందుకంటే విలీనం చేస్తానని, తక్కువ జీతాలు ఉన్నాయని, మీకు పార్టీతో తీస్తా, ఇంకొక సేవ చేస్తా, ఎన్నో రకాల సేవలు చేస్తానన్నావు. పార్టీతో తీయడం కాదు, ఇలా కార్మికుల ఉద్యోగాలు తీసేసినావు. మళ్ళీ తెల్లారితేనే మీరే డిస్మిస్ అయినాను. మళ్ళీ హరీష్ రావు కమిటీ వేసినంటావు, మళ్ళీ కమిటీ లేదు, చర్చలు లేవంటావు, మళ్ళీ వేతనాలు సెప్టెంబర్ స్ట్రైక్లో ఉంటే అంటావు. అసలు నువ్వు మాట్లాడుతున్నది ముఖ్యమంత్రి హోదాలోనా, రోడ్డు మీద వెళ్లే పిల్లలాగానా? దయచేసి అర్థం చేసుకోండి సీఎం గారు. ఇప్పటికైనా 16వ రోజు సమ్మె మీరు చేయించిన సమ్మెనే, సకలనగర సమ్మెలో మీరు నేర్పిన సకలనగర సమ్మె. అలాంటి సమ్మెను ఈ రోజు ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్గితో పెట్టుకున్నట్టు అన్నావు. అదే సమ్మెను మీరు నేర్పిన సమ్మెను అగ్గితో పెట్టుకుంటున్నారని చెప్పిన మీరు చెప్పిన సమ్మెని మీ మీదే ప్రయోగిస్తున్నాం. మీ ద్వారా నేర్చుకున్న విద్య మీరు తప్పుతో బట్టి మళ్ళీ ఆ విద్యను మీకే ప్రయోగిస్తున్నారు. ఇదే సమ్మెను ఈ రోజు నుంచి రేపటి నుంచి సమ్మెను ఉధృతం చేయబోతున్నాం. రాష్ట్ర కమిటీ మేరకు సకల జనుల సమ్మెలాగే ఈ సకల జనులను కలుపు. కరీంనగర్ సిపి కమలసన్ రెడ్డి గారి ఆదేశానుసారం అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 27 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అందులో భాగంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఓకేనా? ఫటాఫట్ ఉండాలి. మన దేశ శ్రేయస్సు కోసం కానీ సమాజ శ్రేయస్సు కోసం కానీ 24 గంటలు మనకు రక్షణ కల్పిస్తున్న పోలీసు వారు వారి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారికి మనం నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ రక్తదాన శిబిరంగా కండక్ట్ చేస్తున్నాం. సార్ ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు అక్టోబర్ 15 నుండి 21 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నది. ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన తీవ్రవాదులపై పోరాడి ఎవరైతే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళను స్మరించుకుంటూ వాళ్ళను గుర్తు చేసుకుంటూ వాళ్ళ బాగోగులు చూసుకోవడం కోసం అక్టోబర్ 21 అనేది పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 21 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలని చెప్పేసి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోపల ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం, చిన్నపిల్లలకి వ్యాసరచన పోటీలు, అదేవిధంగా ఈరోజు అక్టోబర్ 20 ఆదివారం తారీఖు రోజున పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు క్యాంప్కు చాలామంది యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి కోఆపరేట్ చేసిన కొత్తపల్లి మన స్నేహబంధ ఫౌండేషన్, ధర్మక్షేత్ర యూత్ వాళ్ళు కోఆపరేట్ చేయడం జరిగింది. వాళ్ళకి నా కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ. పోలీస్ అమరవీరుల వారోత్సవ సందర్భంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గొప్ప పని. ఈ రక్తదానం అనేది చాలా చిన్న పని కాదు. ప్రతి తలస్మియా సిక్కిల్తో సంబంధించిన ప్రతి పిల్లలకి ఒక 20 రోజులు లైఫ్ ఇస్తున్నట్టు. రక్తదానం అనేది ఎవరైనా చేయొచ్చు. ఆరోగ్యంగా ఉన్న యువకులు కానీ 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఎవరైనా ఇవ్వచ్చు. రక్తదానం ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఆరోగ్యం ఉన్న ప్రతి ఒక్కరు ఇవ్వడం చాలా గొప్ప పని. సిక్కిల్ అండ్ తలస్మియా అనేది జన్యుపరంగా సంక్రమించే వ్యాధి. ఇది ఎవరి ప్రాబ్లం వల్ల కానీ వచ్చేది కాదు. ఇది జన్యుపరంగా వచ్చేది, తల్లిదండ్రుల నుంచి వచ్చేది. సో ఇది రాకుండా ఉండడానికి పెళ్లికి ముందు యువకులు స్క్రీన్ చేయడం వల్ల దీన్ని నివారించవచ్చు. ట్రీట్మెంట్ అంటే ఏముండదు. రక్తం మన తలస్మియా మేజర్ అయితే ప్రతి 20 నెలలకు ఒకసారి రక్తం ఎక్కాల్సి వస్తుంది. దీన్ని నివారించాలంటే మెయిన్ యువకులు పెళ్లికి ముందు స్క్రీనింగ్ చేయించుకోవడం. ఇది స్క్రీనింగ్ అనేది మా హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతున్నది. దీనికి సిక్కిల్ అండ్ తలస్మియా ఇన్ఛార్జ్ గారు డాక్టర్ అమిత్ కుమార్ గారు అక్కడ అండ్ డీన్ వివేకానంద గారు దీన్ని నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. దీంతో కోడుమూరు మండలం వర్కూరు సమీపంలోని తుమ్మలవాగు పొంగి పొర్లింది. ఆదోని కర్నూలు ప్రధాన రహదారిలో రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఎమ్మెల్యే కారెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డి బాగా కామారెడ్డి జిల్లాలో బీర్కూర్ అండ్ నసూర్లబాడ్ అమ్మడి మండలాల్లో వర్షానికి పంట నీట మునిగింది. చేతికి వచ్చిన గింజలు నీటి పాలయ్యాయి. దీంతో రైతులు లబోదిబ్బోమంటున్నారు. నీళ్ళ మునిగిపోయింది, తడిచిపోయింది. ఎవరు పట్టించుకుంటా లేరు. నీళ్ళు అయితే 3 ఎకరాలు ఖరాబ్ అయిపోతుంది. నీళ్ళు పూరుతున్నాయి పొలాలకి. మొత్తం నీళ్ళ పడిపోయింది, మునిగిపోయింది. తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షులు
గపూర్ శిక్షక్ ఆధ్వర్యంలో ప్రజాకవి సిహెచ్ మధు రాసిన సైరన్ అనే పుస్తకం ఆవిష్కరించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కవితల పాటల సైరన్ అనే పుస్తకం ఆర్టీసీ కార్మికుల దీక్ష శిబిరంలో ఆవిష్కరించారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు గపూర్ శిక్షక్ మాట్లాడుతూ కవులు, రచయితలు కార్మికులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారన్నారు. కార్మికులకు నష్టం కలిగించే చర్యలను తెలంగాణ రచయితల వేదిక వ్యతిరేకిస్తుందన్నారు. సైరన్ అనే పుస్తకంలో కార్మికులకు జరిగే బాధలను తెలియజేశామని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల రచయితల ఐక్యత, కార్మికుల రచయితల ఐక్యత, కార్మికుల రచయితల ఐక్యత. కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కవులు, రచయితలు స్పందించి ఈరోజు కవితలు, పాటల పుస్తకాన్ని వేయడం జరుగుతున్నది. తెలంగాణ రచయితల వేదిక తెరవే ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి దీక్షా శిబిరంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క డిమాండ్ ఏమిటి అంటే, ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మె ఏదైతున్నదో అది పూర్తిగా న్యాయబద్ధం. దీనికి ఉదాహరణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. చర్చలకు ఆహ్వానించండి అని హైకోర్టు చెప్పింది ప్రభుత్వానికి. అయినప్పటికీ కూడా ఇంకా చర్చలకు ఆహ్వానించకుండా ఆపడమైనటువంటిది దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది అనేటువంటి విషయాన్ని ఇవాళ అడుగుతున్నాం. ఇవాళ జీవితాలు లేక జీవితాలు అన్నీ కోల్పోయి ఇవాళ రోడ్డున పడ్డరు ఇక్కడ ఉన్నటువంటి 50,000 కార్మికులు, ఆర్టీసీ కార్మికులు. మరి వీళ్లకు భద్రత ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఇవాళ రచయితల వేదికగా, కవులు రచయితలుగా ఇవాళ మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు కవులు, రచయితలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని తమ యొక్క రచనల ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేసినటువంటి విషయం గుర్తుంచుకోవాలి. ఇవాళ కవులు, రచయితలు అడుగుతున్నారంటే ఈ విషయం ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇదే కనుక ఉధృతమైతే రేపు సకల జనుల సమ్మె వస్తుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆల్రెడీ మద్దతు ఇచ్చినారు కాబట్టి రేపు భవిష్యత్ అనేటటువంటిది సమాజంలో ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి న్యాయమైనటువంటి ఆ డిమాండ్లను ఖచ్చితంగా పరిష్కరించాలనేటువంటిది తెలంగాణ రచయితల వేదిక తరఫు నుంచి కోరడం జరుగుతున్నది. మరి ఇవాళ ప్రజాస్వామ్యము ఉన్నదా లేదా అనేటువంటి ప్రశ్న తలెత్తుతున్నటువంటి విషయం. ఇవాళ నియంత్రితం ఎందుకు అనేటువంటి విషయాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. కవులు, రచయితలుగా కవులకు ఉన్నటువంటి కార్మికులకు, రచయితలకు ఉన్నటువంటి సంబంధం చాలా గాఢమైనటువంటిది. ఏ కార్మికునికి అన్యాయం జరిగినా సమాజంలో అట్టడుగు వర్గాలకు ఎవరికి కూడా అన్యాయం జరిగినా రచయితలుగా స్పందించేటటువంటి బాధ్యత తెలంగాణ రచయితల వేదికకు ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టం చేయదలుచుకుంటున్నా. ఆ దిశలోనే ఇవాళ కవులు రాసినటువంటి పుస్తకాన్ని ఇవాళ కామారెడ్డిలో ఆవిష్కరించుకోవడం జరుగుతున్నది. మేము చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే, ఈరోజు మీరు సమాజాన్ని గమనించండి. ఓ ప్రభుత్వమా ఈరోజు సమాజాన్ని గమనించు. బంద్ ఏదైతే జరిపిర్రో అది పూర్తిగా సక్సెస్ఫుల్ అయింది. ప్రజల యొక్క మద్దతు ఆర్టీసీ కార్మికులకు ఉన్నది అనేటువంటి విషయము ఆ బంద్ తోటి స్పష్టమవుతున్నది. ఇలా గ్రామీణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. మా యొక్క ఆర్టీసీ బస్సు ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతే ఉన్నదో ప్రజలకు, గ్రామీణులకు, వీధులకు అందుబాటులో ఉన్నటువంటి ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతే ఉన్నదో వాటిని కాపాడుకుందామనేటువంటి ఉద్దేశమే ఇవాళ ప్రజలలో ఉన్నది. కాబట్టి ఆ బస్సుకు, ఆ గ్రామీణులకు చాలా దగ్గరి సంబంధం ఉన్నది. తెలంగాణ రచయితల వేదిక పక్షాన మేము ప్రజలను కూడా కోరుతున్నాము, మన యొక్క బస్సును మన అట్టడుగు వర్గాలకు, బీద వర్గాలకు న్యాయం చేసినటువంటి బస్సు ఏదైతున్నదో అది దోపిడీకి గురవుతున్నది. మరి ఆ దోపిడీకి గురవడానికి ప్రభుత్వమే ఆస్కారం కలిగిస్తున్నది. కాబట్టి ఆర్టీసీని కాపాడుకోవాలి. ఆర్టీసీ అంటే మన పల్లె తల్లి, మన బస్సు తల్లి. మన ఆర్టీసీ బస్సుతోటి మనకు ఎన్నో సంబంధం ఉన్నది, ఎంతో అవినాభావమైన సంబంధం ఉన్నది. మరి పల్లెలకు వెళ్ళి గ్రామీణులకు అన్ని విధాలుగా సదుపాయాలు కలిగించేటటువంటి ఆ బస్సు ప్రైవేటీకరణ అయ్యి మరి దోచుకుంటుంది పల్లెలను. రేపు పొద్దున ప్రైవేటీకరణ అయితే ఖచ్చితంగా పల్లెలు దోచుకోబడతాయి. గ్రామీణ ప్రజలు అన్యాయం జరుగుతుంది. మరి ఈ అన్యాయాన్ని కవులు, రచయితలుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వమే నడిపించాలనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించకుండా తప్పుడుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఆర్టీసీ కార్మికులు సరైన సమయంలో సమ్మె చేయలేదనేటువంటి బుద్ధి సాకు చూపుతూ
దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను పెండింగ్ పెట్టేసి ఇవాళ ప్రజా రవాణా సంస్థను మొత్తంగా ప్రైవేటీకరణలో భాగంగా కుట్ర పన్ని వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా కవులుగా సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజా రవాణా సంస్థను మరింత మెరుగుపరిచి ప్రజలకు అందుబాటులో రవాణాను కలిగించాలని ఈ శిబిరం సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో నియంత పాలన కొనసాగిస్తూ కేసీఆర్ కు పతనం ప్రారంభమైందని, కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతమొందించే సమయం ఆసన్నమైందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జేరిపోతల జనార్దన్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నిన్న జరిగిన రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా పోలీసులు అక్రమ అరెస్టును నిరసిస్తూ నేడు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జేరిపోతల జనార్దన్, మండల సహాయ కార్యదర్శి మంద శ్రీనులు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కేసీఆర్ పూర్తిగా నియంత పాలన కొనసాగిస్తున్నారని, ఆర్టీసీ కార్మికులు తమ బ్రతుకుల కోసం పోరాటం చేస్తూ ఆత్మ బలిదానాలు చేసుకున్న నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఏంటని ప్రశ్నించారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈ రోజు తమ హక్కుల కోసం ఉద్యమం చేసిన కార్మికులను పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తూ వారి పోరాటంను నీరుగార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నియంత పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ కు పతనం తప్పదని, ప్రభుత్వం గిద్దె దించే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొమ్ముల భాస్కర్, సిపిఐ గ్రామ కార్యదర్శి చిట్టెల కొమురయ్య, సిపిఐ మండల నాయకులు కొమ్ముల పరశురాములు, మాచెర్ల శ్రీను, భైరి శ్రీను, కనుకవ్వ, బాబు, సంపత్, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. खबरदार 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 मारिंदन्नारू मारिंदन्నందుకు खबरदार आरटीसी కార్మికులతో చెలగాటమా खबरदार खबरदार आरटीसी కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి आरटीसी కార్మికుల సమస్యలు వెంటనే మత్తురా నాయన మత్తురా నాయన దోపిడి రాజ్యం దొంగల రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని పోతారం గ్రామ చెరువులోని 45,000 ఉచిత చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జగిత్యాల జడ్పీ చైర్మన్ దావా వసంత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండల్ నాగన్పల్లి గ్రామంలో జరిగిన ఉపాధి హామీల పనులు ఎంక్వైరీలో గ్రామ సభలో ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ అవినీతికి పాల్పడినట్లు తేలిందన్నారు. పని చేయని వారికి, ఇంట్లో ఉన్న వారికి హాజరు వేసి డబ్బులు ఇచ్చాడన్నారు. నర్సరీ పనుల విషయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు పలువురు అధికారులు ఫిర్యాదు చేశారు. ఇందుకు గాను 8,420 రూపాయలు. అదే అంటున్నా, ఒక రోజు అయింది కానీ ఇక్కడ మాత్రం 3 రోజులు పనిచేసినట్టు ఆల్రెడీ హాజరులు కూడా ఉన్నాయి, సంతకాలు కూడా ఉన్నాయి. అవునంటారా? ఈడ 3 సంతకాలు ఉన్నాయి మేడం. 3 సంతకాలలో 2 ఒకటే రోజు కాబట్టి 2 కొట్టేసి ఒక్కదానికి పేమెంట్ చేయడం జరిగింది. 3 రోజులు వస్తుంది అయితే ఒకటే రోజు వచ్చింది. వస్తాను ముందే అడ్వాన్స్ సంతకాలు పెట్టిస్తాం. లేదు సార్, ఇది వాచన్ వాడు ఇట్లా తీసుకుంటాం. వాచన్ వాడైతే వాచన్ వాడికి కొట్టేసి ఆయన పేమెంట్ చేయలేదు. కూడా రాస్తుంది. అమౌంట్ నాకు వచ్చిందా ఆమె పోయిందా? అరే నేనేమన్నా అమౌంట్ దుర్వినియోగం అయింది, పని చేయలేదని మేము ఇవన్నీ సంతకాలు ఒక్కలే పెట్టినట్టున్నది. ఇన్ఫర్మేషన్ ఐఆర్ ఆఫీస్ తోటి తీసుకుంటాం. ఏ ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్కి ఫాలో చేసి పెడదాం. ఇంప్లిమెంట్ చేయండి, రూల్ లేకపోతే ప్రొవిజన్ చేయండి. కంపల్సరీ గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఈ సమస్యలు ఉండవు. డౌట్స్ అనేది క్లారిఫై అయితే
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో పలు బాణాసంచా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అమలాపురం ఆర్డీఓ భవానీ శంకర్, అమలాపురం ఎస్డిపిఓ షేక్ మసూమ్ బాషా నిబంధనలు పాటించని 2 బాణాసంచా తయారీ కేంద్రాలను సీజ్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంట్ ఎవరమ్మా? ఆ భూమి ఎవరిది? ఇది చేను ఎవరు ఉన్నారు? ఓనర్ ఎవరు ఉన్నారా? అక్కడ కూడా అదే అవుతుంది సార్ ఆపరేషన్. సిద్ధ అది కూడాను సేమ్ ఆపరేషన్. అబద్ధాలు ఆడకూడదు, ముందరే సరిగ్గా చెప్పాలి అధికారులు వచ్చినప్పుడు. అంతే తప్పించి ఫస్ట్ అడిగినప్పుడు తోళ్ళపాక అన్నాడండి తోళ్ళపాక అన్నాడు. గురించి మళ్ళీ మన వాళ్ళని పంపించి అడగలను అవుతుంది. అదిగో అక్కడ మన యొక్క జిల్లా యంత్రాంగం ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి దీపావళి క్రాకర్ యూనిట్స్ మీద దాడులు చేయమని మాకు నేను చెక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ చెక్ లిస్ట్ ప్రకారం ఈరోజు డిఎస్పీ గారితో కలిసి రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం మరియు ఫైర్ డిపార్ట్మెంట్ మా ముగ్గురం కూడా కలిసి మంచి కన్వర్జెన్స్తో దాడులు చేయడం అనేది జరుగుతుంది. ఏవైతే అక్రమంగా ఉన్నాయో వాటి మీద మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటివరకు ఒక LE1 నెక్స్ట్ కొన్ని రేక్ షెడ్స్ ఉంది మేము పట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు 2 యూనిట్లు సీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ పెద్ద మొత్తంలో స్టాక్ అనేది కూడా మాకు లభ్యం అవ్వడం జరిగింది. దీన్ని కూడా మేము సీజ్ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి చర్యలైనా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. గత 3 రోజులుగా హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చేతికి వచ్చిన పంటలు ముద్దయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్లాస్టిక్ రహిత వనపర్తి కోసం కృషి చేద్దాం. స్వచ్ఛ వనపర్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి. జగిత్యాలలో ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం. స్పీడ్ బ్రేకర్లపై అతివేగంగా వెళ్లడంతో పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నిర్మల్ జిల్లా బైన్సా ప్రధాన రోడ్డులో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. బంద్లో పాల్గొన్న నాయకుల నిర్బంధకాండను నిరసిస్తూ సిపిఐ ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.